హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు సబ్స్క్రైబర్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఎంతో గుమగుమలాడే టేస్టీగా ఉండే రొయ్యల పులావ్. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నేను ఇక్కడ ఒక అర కేజీ రొయ్యలు బాగా క్లీన్ చేసుకుని తీసుకున్నానండి. ఈ రొయ్యల్ని కొంచెం పసుపు, ఉప్పు, పెరుగుతో మనం బాగా క్లీన్ చేసుకోవాలి. రొయ్యల్లో మనకి ఇలా యెల్లో కలర్‌లో గానీ, బ్లాక్ కలర్‌లో గానీ ఒక థ్రెడ్ ఫార్మ్ ఉంటుంది. ఇది కంపల్సరీ రిమూవ్ చేసుకొని మనం క్లీన్ చేసుకోవాలండి. మీకు చూపించడం కోసం నేను ఒక ప్రాన్ చూపించాను. సో రొయ్యలన్నీ ఇలా వేసుకున్న తర్వాత లైట్‌గా వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు అందులోకి ఆ రొయ్యలకి సరిపడా మనం ఒక 1/4 టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, కొంచెం ఆయిల్, ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఆ రొయ్యలకు సరిపడా మనం అన్నీ వేసుకొని కలుపుకోవాలండి. చూడండి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కదా! ఇప్పుడు ఈ వాటర్‌లోనే మనకి ప్రాన్స్ అన్నవి లైట్‌గా కుక్ అవుతాయి. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నారండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా వాల్యుబుల్. చాలామంది వాటర్‌ని రిమూవ్ చేసేస్తారు. అలా చేయకూడదండి. ఎందుకంటే ఆ వాటర్‌లో ఉడికితేనే మనకి ప్రాన్స్ అన్నవి కొంచెం టేస్టీగా ఉంటాయి. చూడండి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ప్రాన్స్‌ని కర్రీలా చేసుకోవాలండి. దానికోసం స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్, ఒక 2 ఆనియన్స్ పేస్ట్ యాడ్ చేసుకొని ఈ కర్రీకి సరిపడినంత హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ఉప్పు అన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ ఆనియన్ పేస్ట్ అన్నది పచ్చివాసన పోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం ఆగలబెట్టుకున్న రొయ్యల్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకుని కర్రీని మనం ఉడికించుకోవాలండి. రొయ్యలు కూడా ఒక 80% వరకు బాగా కుక్ అవ్వాలి. చూడండి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి కర్రీ బాగా రెడీ అయింది. రొయ్యలు కూడా సాఫ్ట్ అయ్యాయి. సో ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం కొంచెం దలసరగా ఉన్న కడాయిని తీసుకుని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్, ఒక 4 ఆనియన్స్ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర చిన్న ఆనియన్స్ ఉంటే అవి డైరెక్ట్‌గా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బావుంటాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, బిర్యానీ ఆకు, ఒక 4-5 ఎండుమిర్చి కట్ చేసుకొని, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత నేనిక్కడ హాఫ్ కేజీ బాస్మతి రైస్ ఒక 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట నానబెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఈ బియ్యాన్ని అందులోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ బిర్యానీకి సరిపడా ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల జీలకర్ర పొడి అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను వాడే కారం అంత స్పైసీగా ఉండదు. సో నాకిక్కడ 2 స్పూన్స్ పట్టింది. మీది మీ కారానికి తగినట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం ఆగలబెట్టుకున్న రొయ్యలున్నాయి కదండీ! ఆ రొయ్యల్ని మొత్తం ఆ కర్రీ అంతా యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేనిక్కడ బాస్మతి రైస్ వాడుతున్నాను కాబట్టి ఎక్కువ మిక్స్ చేయట్లేదండి. మీరు చిట్టి ముత్యాల రైస్ గానీ ఏదైనా వాడుకుంటే బాగా ఫ్రై చేసుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా పౌడర్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలా పౌడర్ కోసం నేను లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, జాజి పువ్వు, జాజికాయ అన్నీ కొంచెం కొంచెంగా తీసుకొని పౌడర్ చేసుకున్నానండి. ఆ పౌడర్‌నే 1 స్పూన్ వాడాను. ఇప్పుడు ఈ రైస్‌లోకి ఒక 1 లీటర్ వాటర్ కంటే కొంచెం తక్కువ, కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని బాయిల్ చేసుకొని ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఈ స్టేజ్‌లోనే మనం సాల్ట్ సరిపోయిందా లేదా అని టెస్ట్ చేసుకొని టేస్ట్‌కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. చూడండి 10 మినిట్స్ అయింది. వాటర్ కంటెంట్ కొంచెం తగ్గి మనకి రైస్ అనేది ఇలా ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఒక 1 స్పూన్ నెయ్య, ఆల్రెడీ కొంచెం మిగిలిన కొత్తిమీర అంతా యాడ్ చేసుకొని
బాగా మిక్స్ చేసుకుని మరొక 10 మినిట్స్ మనం సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఒకవేళ మనకి బిర్యానీ అడుగు అంటుకుంటుంది అన్న అనుమానం ఏదైనా ఉంటే మనం అట్లు వేసుకునే పెనం ఉంటుంది కదండీ! ఆ తవ మనం అడుగున పెట్టేసుకొని ఇది పెట్టుకోవచ్చు. చూడండి రైస్ అన్నది బాగా కుక్ అయింది. ఇంకొక 2 మినిట్స్ సిమ్‌లో ఉంటే సరిపోతుంది. చాలా మంచి గుమగుమలాడే వాసనతో రొయ్యల బిర్యానీ రెడీ అండి. ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా స్టైల్‌లో బిర్యానీని ఒక్కసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. బిర్యానీ ఎవరికి ఇష్టముండదో చెప్పండి. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు టేస్ట్ అయితే సూపర్ ఎంజాయ్ చేస్తారు. నాకైతే పక్కన కోక్, ఆనియన్ అండ్ లెమన్‌తో పక్కా ఎంజాయ్ చేస్తాను. మరి మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.